నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే ఎసెంట్రిసిటీ గురించి, అంటే ఎసెంట్రిక్ కాంపోనెంట్ గురించి మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఆల్రెడీ మనం యూనివర్సల్ కప్లింగ్, అలాగే స్టఫింగ్ బాక్స్, ఇది థర్డ్ కాంపోనెంట్ ఎసెంట్రిక్ అనమాట. ఈ కాంపోనెంట్ చూడడానికి మనకి అంటే కొంచెం వీలు ఇంతలా మనం చేయగలమా అనిపిస్తుంది, కానీ బై ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీగానే ఉంటుందండి. ఇది అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, నేను కాదన్ను, బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఈజీగా అయిపోతుంది అనమాట ఎసెంట్రిక్. సో ఇక్కడ మనకి 5 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్తున్నాడు, ఓకేనా. సో ఈ 5 కాంపోనెంట్స్లో మనం ఎన్ని డ్రా చేయాలి అన్నది బై ప్రాక్టీసే వస్తుంది, ఓకేనా. సో ఇది ఫస్ట్ కాంపోనెంట్, అండ్ ఇది సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్. సో ఫిఫ్త్ అంటే 5 అన్నవి కాంపోనెంట్స్ ఉంటే మనం డ్రా చేసినవి 4 డ్రా చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ది మనకి యాక్చువల్లీ తెలిసిందే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్, దీని నుంచి దీనికి గ్యాప్. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఈజీగానే అర్థమవుతుంది మనకి. ఇది ఇక్కడ నుంచి ఎంత హైట్ తీసుకోవాలి ఏంటి అన్నది, బట్ ఇక్కడ నుంచి మనకి 45 యాంగిల్ అన్నది తీసుకోవాలి, ఓకే. 45 యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చిందండి ఎంతండి, డయామీటర్ 3 అన్నమాట, ఓకేనా. 3 mm అనేది మనం తీసుకోవాలి. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 85, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 యాంగిల్ అన్నది పెట్టుకొని మనకి చేసుకోవాలి. ఇక్కడ 45 ఎలా వచ్చింది, ఈ డిస్టెన్స్లో ఎలాగొచ్చింది అంటే మనకి ఆల్రెడీ డయాగ్రామ్లో ఇస్తాడు. ఈ రేడియస్ నుంచే మనం లోపల కాంపోనెంట్స్ అన్నీ గీస్తాం. సో అక్కడ నుంచే మనం 45 యాంగిల్ అనేది పెట్టుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రిమైనింగ్ అంతా ఈక్వల్గానే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా పైన గ్యాప్ కూడా అంతే రావాలి. సో సేమ్ మళ్ళీ డైమెన్షనింగ్ అన్నది సేమ్ చేసుకుంటాము, ఓకేనా. ఇది ఫస్ట్ కాంపోనెంట్ అన్నది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్, అంటే దీన్ని ఇందులో పెడతామన్నమాట ఈ ఫస్ట్ కాంపోనెంట్లో. సో దీని నుంచి మనకి సేమ్ ఆ షేప్ ఎలాగైతే ఉందో దానికి గీసుకుంటాము. దీని నుంచి మనకి సైడ్ వ్యూ అన్నది వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, నట్ అండ్ బోల్ట్ అన్నది ఇక్కడ ఫిక్స్ చేసాము. ఇక్కడ దాన్ని కూడా గీయాలి, ఓకే. ఇక్కడ నుంచి ఎంత 154. సో ఇవన్నీ మనం డ్రా చేసుకొని చేయాలి. ఎసెంట్రిక్ అయితే మాత్రం ఇక్కడ మీరు తీసుకునే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఆర్క్స్ ఉంటాయి కదండి, ఈ ఆర్క్స్ని బట్టే మీరు కొంచెం భయపడతారు, కానీ ఎసెంట్రిక్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్. ఎందుకంటే సైడ్ వ్యూసే కాబట్టి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు, 12.5 తీసుకున్నాడు. నెక్స్ట్ 6.3 అన్నది తీసుకున్నాడు వాల్యూస్, ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాసెస్ షీట్ అయితే ఈ క్వశ్చన్ పేపర్లో అడగలేదు, బట్ ప్రాసెస్ షీట్ కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఇక్కడ మనకి టైప్ ఆఫ్ ఫిట్, టైప్ ఆఫ్ ఫినిషింగ్ ఇవన్నీ అడిగాడు. సో ఇది ఎసెంట్రిక్ అనమాట. నెక్స్ట్ ఇది స్క్రూ జాక్, ఇది స్క్రూ జాక్. ఈ స్క్రూ జాక్కి కూడా మనం డ్రా చేయాల్సి ఉంటుంది. నేను చెప్పింది ఇంపార్టెంట్ చూడండి, యూనివర్సల్ కప్లింగ్, స్టఫింగ్ బాక్స్, ఎసెంట్రిక్, స్క్రూ జాక్, అండ్ ఇంకోటి ఏంటి అంటే నాన్ రిటర్న్ వాల్వ్, డ్రిల్ జిగ్, ఇవి కొన్ని ఉంటాయి కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. అంటే మనకి ఏంటంటే ఇవే ఎక్కువ రెగ్యులర్గా అడుగుతాడు స్క్రూ జాక్ వరకు, అలాగే నాన్ రిటర్న్ వాల్వ్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మన దరిద్రం బాగోలేదు అంటే లేదు టైల్ స్టాక్ కానివ్వండి, డ్రిల్ జిగ్ కానివ్వండి, నెక్స్ట్ హుక్ అని ఒకటి ఉంటుంది, ఆ హుక్ కానివ్వండి, అలాంటి కాంపోనెంట్స్ అన్నవి అడుగుతూ ఉంటాడు అనమాట. సో మీరు ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయండి, వీటిలో ఏదో ఒకటి పక్కాగా వచ్చేస్తుంది, ఓకేనండి. సో ఇక్కడ స్క్రూ జాక్ అన్నది మనకు ఆల్రెడీ తెలుసు. మనకి ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కాంపోనెంట్స్ అన్నవి మనం గీసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ డైరెక్ట్ చూపించేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఈ ఆర్క్
ఓకేనండి. ఇక్కడ నుంచి ఈ కర్వేచర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 10 డిగ్రీస్ చూసుకుంటారు. ఈ 10 డిగ్రీస్ తర్వాత ఈ హైట్‌ని బట్టి చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 42, ఇక్కడ నుంచి ఇక్కడికి 28 ఇది చూసుకున్నాక ఇక్కడ జస్ట్ హ్యాండ్‌తోనే మనకి చేయొచ్చు ఈ కర్వ్. నెక్స్ట్ లేదంటే టెన్సిల్స్ ఉంటాయి కదా! సో, టెన్సిల్స్‌తో అయినా మనం గీసుకోవచ్చు. సో, ఇది వెరీ ఈజీ అనమాట స్క్రూ జాక్. ఇది వచ్చేయాలని మాత్రం కోరుకోండి. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఉంటది. బట్ మెకానికల్‌కి ఇది కోర్ కాబట్టి ఇంత సింపుల్‌గా అయితే క్వెషన్ అయితే ఇవ్వడనమాట. మాక్సిమం ఏంటంటే యూనివర్సల్ కప్లింగ్ గాని, స్టఫింగ్ బాక్స్, ఎసెంట్రిక్ నేను చెప్తున్నాను కదా ముందు నుంచి. ఒకవేళ ఇదేంటంటే ఆప్షనల్ 2 క్వెషన్స్ అన్నవి ఇస్తాడు కాబట్టి ఆప్షనల్‌గా ఇస్తే గనక ఇచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా మనకి ఈజీగా వస్తదని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్‌లో మనకి కోర్, మెకానికల్ ఏదో ఒక సబ్జెక్ట్ అన్నది మనకి చాలా టఫ్‌గా ఇవ్వడం అన్నది జరుగుతుంది. అది ఏ సబ్జెక్ట్ అన్నది మనం కూడా గెస్ చేయలేము. అన్నీ ఈజీగా ఉండి లాస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్‌నైనా మనకి హోల్డ్ చేయొచ్చు. లేదు అంటే సెంటర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సెంటర్ ఎగ్జామ్ అయినా హోల్డ్ చేయొచ్చు. సో, కాబట్టి మీరు అన్నిటికీ రెడీ అయ్యి, ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకేనా? యాక్చువల్లీ ప్రొడక్షన్ డ్రాయింగ్ ఇలా చెప్తే అర్థమైపోతదా అనేసి అయితే నేనైతే అనుకోను. కాకపోతే మీరు అడిగారు కాబట్టి నా దగ్గర ఉన్న మెటీరియల్‌ని నేను ఈ విధంగా షేర్ చేస్తున్నాను. ఇది సెకండ్ కాంపోనెంట్. దీనికి సంబంధించి ఇది ప్యారలల్‌గా ఉందా? లేకపోతే సిలిండ్రిసిటీ అన్నది ఉందా? ఏంటి అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతీదీ మనకి టాలరెన్సెస్ కానీ, లిమిట్స్ కానీ కంపల్సరీగా ఇవ్వాలి. ప్రతి కాంపోనెంట్‌కి ఇవ్వాలి అండి. వాడు ఇవ్వలేదు కదా అంటే యాక్చువల్లీ క్వెషన్‌లో మనకి ఎటువంటి టాలరెన్సెస్, ఎటువంటి మనకి సర్ఫేస్ రఫ్‌నెస్‌లు అనేవి ఇవ్వడు. బట్ ఇక్కడ మనకి ఇచ్చిన కాంపోనెంట్స్‌లో మనం ఇక్కడ ఈ ఆన్సర్ గీసేటప్పుడు కూడా ప్రతి కాంపోనెంట్‌కి టాలరెన్సెస్ ఇవ్వాలి. అలాగే లిమిట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ సర్ఫేస్ రఫ్‌నెస్ అన్నది కూడా ఇవ్వాలి. సో, ఇక్కడ చూసారు కదా లిమిట్స్ ఇచ్చాడు. ఇది సర్ఫేస్ రఫ్‌నెస్ వాల్యూ అన్నది ఇచ్చాడు. ఇక్కడ టాలరెన్సెస్ అన్నది రాసాడు. సో, అలాగా మనం ప్రతి కాంపోనెంట్‌కి ఎక్కడో దగ్గర మెన్షన్ చేయాలి. ఇది కూడా బై ప్రాక్టీసే చేయాలండి మీరు. ప్రాక్టీస్ చేయండి. ప్రతి కాంపోనెంట్‌కి మనకి వాల్యూ అన్నది ఇచ్చేలాగా ఏంటండి లిమిట్స్, టాలరెన్సెస్, సర్ఫేస్ రఫ్‌నెస్. ఓకేనా? అది లేకపోతే గనక మళ్ళీ మనకి ఇప్పుడు మీరు ఇంతలా డ్రా చేసినా మీకు ఇక్కడ డైమెన్షనింగ్ అంతా చేసినా అది మిషన్ డ్రాయింగ్ కిందకే వస్తుంది. కానీ మీకు ప్రొడక్షన్ డ్రాయింగ్ అని ఎలా తెలుస్తుంది అంటే టాలరెన్సెస్, లిమిట్స్, సర్ఫేస్ రఫ్‌నెస్ వాల్యూస్ అలాగే ప్రాసెస్ షీట్ ఇవి ఉంటేనే అది ప్రొడక్షన్ డ్రాయింగ్ కిందకే వస్తుంది. లేకపోతే నార్మల్‌గా ఇక్కడ నుండి చూసింది దీన్ని డిసెంబుల్ చేసి గీయడం అంటే మినిమమ్ డ్రాయింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు. డిసెంబుల్ చేసి డ్రా చేయొచ్చు. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. అంతే. సో, దేర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఏంటది ప్రొడక్షన్ డ్రాయింగ్ అండ్ మిషన్ డ్రాయింగ్, అదర్ డ్రాయింగ్స్. సో, అందుకని మనకి ఇవి అన్నది మనకి ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. ఇది ఇండస్ట్రియల్ పర్పస్ అన్నది మనకి ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మనకి తెలుస్తుంది. ఏదైనా డ్రాయింగ్‌ని మనం రీడ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా అన్నది ఈ డ్రాయింగ్ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇలా మనం డ్రా చేస్తాము. దీనికి సంబంధించి టాలరెన్సెస్ రాస్తారు. టాలరెన్సెస్ రాసిన తర్వాత మనం దీనికి దేనికి రాయమన్నాడు అంటే స్క్రూకి రాయమన్నాడండి. సెకండ్ కాంపోనెంట్‌కి అన్నది రాయమన్నాడు. సో, సీరియల్ నెంబర్, మిషన్, ఆపరేషన్, టూల్స్ అండ్ గేజెస్. సో, చెక్ ద మెటీరియల్ వెర్నియర్, లేత్, ఫిక్స్ ద చక్ అండ్ ఫేసింగ్ టూల్, సెంటర్ డ్రిల్, సీసీ డ్రిల్ వేసుకున్నాము. 36, 60 అండ్ టర్నింగ్ టూల్తోని మనం 36, 60, 25 చేసుకున్నాము. 3 గ్రూవ్స్ అన్నది ఇచ్చాం పార్టింగ్ టూల్ ద్వారా. చాంఫరింగ్ 4 ప్లేసెస్లో చేసాం చాంఫరింగ్ టూల్. కటింగ్ స్క్వేర్ థ్రెడ్ 36, థ్రెడ్ కటింగ్ టూల్ పార్ట్ ఆఫ్ పార్టింగ్ టూల్. డ్రిల్ వేసాము, అంతా డ్రిల్ 16. హీట్ ట్రీట్మెంట్ సర్ఫేస్ హార్డనింగ్ అనేది చేసాము. ఫర్నస్లో ఇన్స్పెక్ట్ చేసాం. స్క్వేర్ నెట్, వెర్నియర్ క్యాలిపర్స్ని యూజ్ చేసి మనం చేసాం. బిల్ ఆఫ్ మెటీరియల్స్ అలాగే మేడింగ్ బార్డ్స్. ఇక్కడ మీరు అనుకోవచ్చు ప్రొడక్షన్ డ్రాయింగ్ మనం పాస్ అయిపోవచ్చు కదా, గీస్తే పాస్ అయిపోవచ్చు అనుకుంటాము. బట్ టాలరెన్సెస్, మీకు సర్ఫేస్ రఫ్‌నెస్లు అలాగే మనకి లిమిట్స్ కనుక ఏవి మీరు మెన్షన్ చేయకుండా ఉత్తి డయాగ్రామ్ అన్నది డ్రా చేస్తే కనుక మీరు పాస్ అవ్వటం కష్టం. ప్రతి కాంపోనెంట్‌కి ఇండివిజువల్‌గా మనం కంపల్సరీగా ఒక టాలరెన్సెస్ ఇవ్వాలి, ఒక
లిమిట్స్ ఇవ్వాలి, సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూ అన్నది ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకి మార్క్స్ అన్నవి వస్తాయి. ఇప్పుడు మీరు ఇలా డ్రా చేసినందుకు 20 మార్క్సే వస్తాయి, రిమైనింగ్ 20 రావు. సో కంపల్సరీగా మీరు ప్రతి కాంపోనెంట్ మీరు ఏదైతే డిసెంబుల్ చేసి గీస్తున్నారో ఆ కాంపోనెంట్కి సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ తెలియాలి, అలాగే టాలరెన్సెస్ తెలియాలి, నెక్స్ట్ లిమిట్స్ కూడా మీరు రాయడానికి ఎంతో కొంత ప్రాక్టీస్ చేయాలి. మేము కూడా ఏం చెప్తున్నాము, యాజ్ ఎ స్టాఫ్గా అన్ని డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి అని మేము చెప్పం, కొన్ని మాత్రమే ప్రాక్టీస్ చేపిస్తాము. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయండి. మినిమం ఒక 10 ఉంటాయి. ఆ 10 కాంపోనెంట్స్ అన్నవి మీరు ప్రాక్టీస్ చేస్తే, నేను ఇప్పుడు ఏం చెప్పాను, యూనివర్సల్ కప్లింగ్ అండ్ స్టఫింగ్ బాక్స్, ఎసెంట్రిక్, స్క్రూ జాక్, అండ్ ఇంకోటి ఏంటి, నాన్ రిటర్న్ వెల్ క్రాస్ హెడ్, నెక్స్ట్ హుక్ అని ఒకటి చెప్పాను, నెక్స్ట్ సెంటర్ లేయర్ టైల్ స్టాక్, ఓకేనా, ప్లంబర్ బ్లాక్, ఇలాగ కొన్ని 10 ఉంటాయి అన్నమాట. ఆ 10 మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ దాంట్లో మీరు రాసుకోండి, హెడ్డింగ్స్ రాసుకోండి. ఇప్పుడు స్క్రూ జాక్కి ఏవేమి వస్తాయి సర్ఫేస్ రఫ్నెస్లో, ఓకే, నెక్స్ట్ లిమిట్స్ ఏవేవి వస్తాయి, ఓకే, నెక్స్ట్ అలాగ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి. అక్కడ మనకి స్క్రూ జాక్ అని కనపడగానే మీకు ఫస్ట్ మీరు స్క్రూ జాక్ని డ్రా చేసి ఆ వాల్యూస్ అనేవి రాసేస్తారు, మెన్షన్ చేసేస్తారు, అయిపోతుంది. సో అలాగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో మన దరిద్రం బాగోలేకపోతే మనకి టైల్ స్టాక్ అన్నది వస్తుంది. ఈ టైల్ స్టాక్ చూడడానికి చూసారా ఎలా ఉందో, ఇది మొత్తం కూడా మనకి మొత్తం 9 పార్ట్స్ అన్నవి ఉన్నాయి. సో ఈ 9 పార్ట్స్ గీసేయాలా అంటే చూద్దాం. అంటే మనకి ఏంటంటే ఇంకా టఫ్గా అడగాలి అనుకుంటే కనుక ఇలాంటివి అడుగుతాడు, బట్ ఇలాంటివి అడిగినప్పుడు మనకి ఈజీ ఆఫ్ కరెక్షన్ అనేది ఉంటుంది. 9 కాంపోనెంట్స్లో అది గీసింది ఏం గీసాడు, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ. ఇది సెకండ్ది ఏంటంటే బ్యారెల్ గీసాడు, 7th ఏంటి సెంటర్ గీసాడు, అంతే. 1, 2, 3 కాంపోనెంట్సే గీసాడు 9కి. ఇక్కడ 9 కాంపోనెంట్స్ ఇస్తే ఇక్కడ 3 కాంపోనెంట్సే గీసాడు, ఓకేనా. సో ఇలాగనమాట. మనం ఈ క్వశ్చన్ని చూసి భయపడినా కూడా మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ కాంపోనెంట్, దానికి సైడ్ వ్యూ, దానికి టాప్ వ్యూ అనేది గీసాడు. సో ప్రతి దానికి మనకి సర్ఫేస్ రఫ్నెస్లు, టాలరెన్సెస్ అన్నీ ఇచ్చాడు. సో అది కూడా మీరు చెక్ చేసుకోవాలి, ఓకేనా. సో దీనికి కూడా మనకి టాప్ వ్యూకి కూడా ఇచ్చాడు, అలాగే అలాగే సైడ్ వ్యూకి కూడా ఇచ్చాడు. సో బ్యారెల్కి వచ్చేసరికి చూడండి, టోటల్ మనకి అక్కడ క్వశ్చన్లో ఎలా అయితే ఇచ్చాడో ఆ డైమెన్షన్సే మీరు తీసుకున్నాడు. సో దానికి కూడా మనకి టాలరెన్సెస్, లిమిట్స్ వాల్యూ అన్నది ఇచ్చాడు. నెక్స్ట్ సెంటర్, డెడ్ సెంటర్ ఉంటుంది కదా, సో డెడ్ సెంటర్కి మనకి ఇలాగా. సో దీనికి దేనికి రాయమన్నాడో చూద్దామండి. ప్రాసెస్ షీట్ బ్యారెల్కే డ్రా చేయమన్నాడు. సో బ్యారెల్కి లేత్ అనేది మనం చక్ ఫేసింగ్ టూల్తోని మనకి సీసీ డ్రిల్ అనేది వేస్తాము, జాబ్ బిట్వీన్ సెంటర్స్ కాబట్టి. సో 3.5 ఫుల్ లెంత్ ఆఫ్ ది టర్నింగ్ టూల్. ఇది ఏంటంటే మీరు పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి, ఒకవేళ మీ దగ్గర ప్రాసెస్ షీట్లు లేకపోతే గనక ఇది వీటికి, ఓకే. పీడిఎఫ్లు ఫార్మేట్లు పంపించండి అంటే ఇప్పుడైతే పంపించడానికి అవ్వదు, బట్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయడానికి అంటే రాసినట్టయితే మీకు తెలుస్తుంది కదండి ఎలాగా మనం ప్రాక్టీస్ చేయాలి ఏంటి అన్నది. సో దాన్ని బట్టి కూడా మీకు తెలుస్తుంది అనమాట. ప్రాసెస్ షీట్ అన్నది ఇలా రాస్తారు, బిల్ ఆఫ్ మెటీరియల్ అన్నది అలా మెన్షన్ చేసుకొని రాస్తారు. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.